తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏడుకొండల వెంకన్న స్వామి గుడికి పోయిండట. ఒంటిగా పోయిండా, ఇంటోళ్ళందరినీ ఎంట పెట్టుకొని పోయిండా. పాత మొక్కులు గిట్లా మొక్కి ఉంటే చెల్లించుకునేందుకు పోయిండా. అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి చలో తిరుమల తిరుపతి. ఇంటి లాదులతోని బయలుదేరిండు కదా సారు. అగో చూసిరా విక్రమార్క సారు ఇంటామే నందిని మేడము ఇద్దరు కొడుకులను కూడా తిరుమల తిరుపతి వెంకన్న తీర్థం తీసుకుపోయిండు. దండాలు పెట్టి మొక్కుకున్న మొక్కులన్నీ వెంకన్న స్వామి సన్నిధిలా పయ్యెప్పిండు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి సారు రాక రాక స్వామివారి గుడికాడికి వచ్చిండని గుడి ఆఫీసర్లు కూడా అన్ని మర్యాదలు మంచిగానే చేసిర్రట. అసలే తెలంగాణ రాష్ట్రానికి చిన్న ముఖ్యమంత్రి ఆయే. మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే మంచిగుంటదని చేసినట్టున్నారు. రేపకల్లా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా ఎన్నడన తెలంగాణలో ఉన్న యములాడ రాజన్న గుడికో కొండగట్టు హనుమాన్ల గుడికో పోయినప్పుడు అక్కడి గుళ్ళ ఆఫీసర్లు కూడా అట్లనే మర్యాద చేయాలని చేసినట్టున్నారు. తరతరాలుగా తిరుపతి కొండ మీదకి వస్తున్న పాలి రాష్ట్రాల పాలకుల కానుంచి సెలబ్రిటీ దాకా ఎవ్వరు వచ్చినా ఇట్లనే మర్యాదలు చేస్తున్నారట. బట్టి సారు ఇక చెప్పుండ్రి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమే ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు నిండుగా రెండు తెలుగు రాష్ట్రాలపైన అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన ఉండాలని పంటలతో అట్లాగే పాడి పంటలతో రెండు రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు ఇన్నరా సారు ఉత్తుత్త మొక్కు మొక్కలేదట. దునియాలో ఏ దేశంలో ఉన్నా సరే తెలుగు వాళ్ళందరూ కూడా చల్లగా బతకాలని ఎసొంటి ఆపదలు వాళ్ళకు రావద్దని పాడి పంటలు పిల్లా జెల్లా అందరూ కూడా చల్లగా ఉండాలని స్వామివారికి మొక్కిండట. అయ్యా బట్టి సారు తెలుగు వాళ్ళందరి ముచ్చట అట్లా ఉండను కానీ తెలంగాణలో చాలా మంది చాలా గోసలు పడుతురు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎవరికి ఏ ఆపతి ఉండదు అంటురు సారు. తెలుగు వాళ్ళ మంచి కోరుకునే మీ మంచి గుణం చూసిన తెలంగాణ వాళ్ళు.